హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాము చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అందులో 2-3 లవంగాలు బిర్యానీ ఆకులు కూడా 2-3 వేసుకోవాలి. ఇవి మంచిగా వేగనివ్వాలి, మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అల్లం పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయే వరకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది, టేస్ట్ వస్తుంది. లేదంటే టేస్ట్ కొంచెం బాగుండదు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది ఇందులో మనం వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని 1 మినిట్ మూత పెట్టి ఉడకనివ్వాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి కొంచెం ధనియాల పొడి అలాగే లవంగాల పొడి కొంచెం లైట్గా వేయాలి. ఇలా పోపులో మనం మసాలాలు వేసామంటే ముక్కకు అనేది మంచిగా మసాలాలు పట్టుకొని మంచిగా ముక్క టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఈ ముక్కలు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలి. పసుపు వేసిన తర్వాత మంచిగా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మంచిగా 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. మంచిగా ఇలా ఉడికితేనే ఈ ముక్కకి మసాలా మంచిగా పట్టుకొని ఉప్పు మసాలా అన్నీ మంచిగా పట్టుకొని టేస్ట్ మంచిగా వస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి కారపొడి కూడా వేయాలి. సరిపడా కారపొడి మనం ఎంత కూర తెచ్చుకుంటామో దానికి సరిపడా కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు, కొన్ని పోసుకోవాలనుకుంటే కొన్ని పోసుకోవచ్చు, అది మన ఇష్టం. అలా కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టి మంచిగా అది చికెన్ అనేది మంచిగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అది మంచిగా ఉడికినది ఒక 10-20 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. మంచిగా సిమ్లో మంచిగా ఈ ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది ముక్కకి. అంతే. మూత తీసి లాస్ట్లో మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేస్తే అంతే, కర్రీ రెడీ. చూడండి, మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము ఇలా చికెన్ వండుకున్నప్పుడల్లా కలిసి తింటాము. చాలా బాగుంటుంది. మాది ఫ్యామిలీ మొత్తం ఇలా అందరం ప్లేట్లో వేసుకొని అందులో ప్యాలాలు పోసుకొని తింటున్నాము. సూపర్ కర్రీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.